రక్షాబంధన్ వేళ మిఠాయిలకు భలే గిరాకీ ఉంటుంది. పండుగ కోసం వ్యాపారులు పెద్ద ఎత్తున స్వీట్ల తయారీ ప్రక్రియ చేపడతారు. కానీ స్వచ్ఛమైన మిఠాయిలు జనానికి అందించాల్సిన కొందరు వ్యాపారులు కాసుల కక్కుర్తి కోసం నాసిరకం స్వీట్స్ ను జనానికి అందిస్తున్నారు. హైదరాబాద్లో టీజీ సేఫ్ అధికారుల తనిఖీల్లో ఈ బాగోతం మొత్తం బయటపడింది. ఏ మాత్రం ఫుడ్ సేఫ్టీ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తయారు చేసిన 15 టన్నుల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రాఖీ పండుగ వేళ స్వీట్లకు ఎంతో ప్రాధాన్యం. పండుగ సమయంలో మిఠాయి షాపులు కళకళలాడతాయి. ఏ షాపు చూసినా కిక్కిరిసిన జనం స్వీట్లను ఎగబడి కొంటూ ఉంటారు. ఎంత తయారు చేసినా ఇట్టే అమ్ముడైపోతుంది. వ్యాపారులు కూడా భారీగానే లాభాలు గడిస్తారు. అయినా కొంతమంది వ్యాపారులు జనాల డిమాండ్ను ఆసరా చేసుకుని కాసులకు కక్కుర్తిపడి నాసిరకం స్వీట్లను తయారు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్లో తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ టీజీ సేఫ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో తనిఖీలు చేయడంతో ఈ విషయం బయటపడింది. స్వీట్లు తయారీ, విక్రయాలు నిర్వహిస్తున్న 32 రిటైల్ తయారీ యూనిట్లలో ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా పలు యూనిట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పరిశుభ్రత ప్రమాణాలు సరిగా పాటించకపోవడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, ఆహార పదార్థాల నిర్వహణ, నిల్వలో నిబంధనలు పాటించకపోవడం వంటి ఉల్లంఘనలు వెలుగుచూశాయి. అలాగే ఫంగస్ సోకిన ఆహార పదార్థాలు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఎఫ్ఎస్ఎస్ లేబులింగ్, డిస్ప్లే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఉత్పత్తులు, ప్యాకేజింగ్ నిబంధనలు పాటించని ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. కొన్ని ఉత్పత్తులపై వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలు, క్లెయిమ్లు ఉన్నట్లు నిర్ధారించారు. అదేవిధంగా పలు తయారీ యూనిట్లలో పురుగులు, ఎలుకల బెడద కూడా ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఆహార పదార్థాల్లో కల్తీ జరిగిందన్న అనుమానంతో 35 నమూనాలను అధికారులు సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం సంబంధిత ప్రయోగశాలలకు పంపించినట్లు అధికారులు తెలిపారు. బాచుపల్లిలోని బర్ఫీఘర్ సంస్థకు చెందిన ఒక లైసెన్సును అధికారులు సస్పెండ్ చేశారు. వెంటనే వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 12 ఇంప్రూవ్మెంట్ నోటీసులు, 4 షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా సుమారు 15 టన్నుల ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 30 లక్షల రూపాయలుంటుందని అధికారులు వెల్లడించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా వ్యవహరించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీజీ సేఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్పష్టం చేశారు.